అయితే ఈ యాక్సిడెంట్ అనే కారణాన్ని చూపిస్తూ మనోడు ఒక వీడియోని పెట్టి అయితే ఈ వీడియో చూసిన చాలా మందికి చాలా డౌట్లు వచ్చాయట. ఇప్పుడు గతంలో అజయ్ బాబు గారి దోస్తు జాన్ జిగ్గిడిగాడు ఉన్నారు కదా, ఆడోసారి ఎట్లాగే ఈ దిక్మలేదో కూడా అంతే, నేను మూసేస్తా అంటాడు. సొంత డబ్బులతో కారు కొనే కెపాసిటీ అప్పటికీ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఆగస్టు 15వ తారీఖున పాపం మన పాస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నాడు కదా, ఆయన గారి కారుకి యాక్సిడెంట్ అయిందండి. అయితే ఈ యాక్సిడెంట్ అనే కారణాన్ని చూపిస్తూ మనోడు ఒక వీడియోని పెట్టి ఆ వీడియోలో చాలా సింపతి డ్రామా ఆడేసి డబ్బులు అడుక్కునే ప్రయత్నం చేశాడు అని నేను అంటున్నా అనుకుంటున్నారేమో. కాదండి, పాపం ఎవరెవరో అన్నారట. దాన్ని పట్టుకుని అభినయ్ దర్శన్ గారు తెగ పిసికేసుకుంటున్నారు. ఒక్కసారి ఆయన బాధ ఏంటో చూద్దాం. ఆయనకి జరిగిన అన్యాయానికి మనం కూడా ఓ చిన్న ఓదార్పు యాత్ర చేద్దాం, ఓకేనా? రండి. ఈ థంబ్నెయిల్ చూస్తున్నారు కదా, అర్ధరాత్రి 2 గంటలకు నా కార్ యాక్సిడెంట్. ఈ టైటిల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతన్నా సినిమా వాడు కదా, విజువల్స్ బాగా తీశారు చూడండి. పాపం యాక్సిడెంట్ గట్టిగానే అయింది. అయితే ఈడు రాకపోకలు ఎందు ఈయన్ని కాపాడిని యెహోవా ఈడి కారుని కాపాడలేకపోయాడు అనమాట. కానివ్వండి, విధి. కనిగిరి మీటింగ్ నుంచి నైట్ కనిగిరి మీటింగ్ ముగించుకొని విజయవాడ నుంచి కనిగిరి మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్ అక్కడ 10:40, 11 o'clock మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 12 గంటలకు స్టార్ట్ అయ్యాము. కనిగిరి నుంచి విజయవాడకు బయలుదేరి వస్తున్న టైంలో కరెక్ట్గా గుంటూరుకి దగ్గరలో ఉన్నాము. కాటూరి హాస్పిటల్ దగ్గర, కరెక్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దగ్గర 1 కిలోమీటర్ ముందు స్పీడ్లో వస్తున్న కారు మా డ్రైవర్ రెప్పపాటులో నిద్రపోతూ అంటే కళ్ళు మూసాడు. అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఆ రోడ్డు చూసారు కదా, రోడ్డు మీద నుంచి హైవే నుంచి కారు ఇలా వచ్చేసి పోల్స్ అన్నిటిని కొట్టుకుంటూ 4 పోల్స్ని కొట్టుకొని మొత్తం కారు వచ్చి ఇలా ఇది కాలువ దగ్గర పడిపోయింది. దేవుని మహాకృప ఏంటంటే కారులో మేము 2 ఉన్నాము. డ్రైవింగ్ చేస్తున్న బోస్ ఉన్నాడు, నేను ఉన్నాను. అయితే నేను కరెక్ట్గా ఒక అరగంట ముందే నిద్ర వస్తుందని చెప్పి, తమ్ముడు నేను వెనక సీట్లో పడుకుంటాను, ఒకవేళ నీకు నిద్ర వస్తే టోల్ గేట్ దగ్గర కానీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగు, నిద్రకు పర్లేదు, ఒక అరగంట రెస్ట్ తీసుకొని చెప్పాను. నేను వెనక సీట్లోకి వెళ్ళి పడుకున్నాను, ఫుల్ పడుకున్నాను. కరెక్ట్ పడుకున్న 30 minutes తర్వాత దఫేల్ మన పెద్ద సౌండ్ వచ్చింది. అల్లరి చూసరికి ఇది గోతిలోకి వస్తుంది కారు. చూసరికి ఏముంది, మొత్తం డోర్స్ అన్ని లాక్ అయిపోయి బయటికి రాలని పరిస్థితి. విండోస్ అన్ని గ్లాసెస్ దింపుకొని ఆ గ్లాసెస్ నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ గ్లాసెస్ కూడా రాలేదు. సరే, మొత్తానికి యాక్సిడెంట్ సినారియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాడు కదా, మీ అందరికీ అర్థమై ఉంటుంది. అయితే ఈ వీడియో చూసిన చాలా మందికి చాలా డౌట్లు వచ్చాయట. ఆ డౌట్లన్నీ వాళ్ళు ప్రశ్నించినందుకు వీడు ఇంకో వీడియో పెట్టాడు. ఆ వీడియో పెట్టి ఏం మాట్లాడుతున్నాడు, దాంట్లో వీడు ఎక్కడ దొరికాడు, ఇది కూడా ఈ రోజున తేల్చేద్దాం, ఓకే? అక్కడ ఉన్న ప్రజలే ఈ యాక్సిడెంట్ కి సాక్ష్యం. ఇది కాటూరి మెడికల్ కాలేజ్ కి 1/2 కిలోమీటర్ ముందర జరిగినటువంటి యాక్సిడెంట్. ఇప్పుడు కూడా మీకు ఒకవేళ అనుమానం ఉంటే అని ఎందుకంటున్నానంటే, యూట్యూబ్ ఛానల్స్ లో కొంతమంది పని పాట లేని పనికి మాలిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా ఫోటో పెట్టుకుంటే తప్ప వాళ్ళకి వ్యూస్ రావట్లా. ఒరే అదవా, అసలు నీకే వ్యూస్ లేవు కదరా, మళ్ళీ నీ ఫోటో పెట్టుకుని ఇంకొకటి వ్యూస్ తెచ్చుకోవటమా? డాగ్స్ మస్ట్ బి క్రేజీరా. ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారంటే అభినయ్ దర్శన్ ఫోటో పెట్టుకుంటేనే వ్యూస్ వస్తున్నాయి. కావాలంటే వాళ్ళ ఛానల్ ని మీరు గమనించండి. నువ్వు 3 రోజుల క్రితం లైవ్ పెడితే నీకు వచ్చిన వ్యూస్ 10,000 రా.
నీ ఫోటో పెట్టుకుని మళ్ళీ ఇంకెవడో వ్యూస్ తెచ్చుకోవటం. ఇప్పుడు యాక్సిడెంట్ వీడియో పెట్టంగానే ఒక 40,000 వ్యూస్ వచ్చినట్టు ఎందుకు వచ్చినాయి? నువ్వు నిజంగా ప్రవీణ్ పగడాలాగా బకాడీ కొట్టావు, లేకపోతే ఇంకేదన్నా కొట్టావు, బడ్వైజర్ కొట్టి సచ్చావు అనుకుని ఉంటారు. అర్థమైందా? ఆ సింపతి తోటి, ఆ ఆతృతతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు, కొంతమందికి సంబరం ఉండొచ్చు. ఎందుకంటే నువ్వే చెప్తున్నావు కదా, మీ పాస్టర్లే కొంతమంది నీ మీద పడి ఏడుస్తున్నారని చెప్పేసి. అట్లా నువ్వు చస్తే మళ్ళీ ఫండ్ రైజింగ్ చేసుకుందాం అని ఎదురు చూసినాడు ఎవడో ఉండుంటాడు. అట్లాంటి వాళ్ళు దాన్ని వాడికి దొబ్బుంటారా ఎదవా. అంతేగాని నీకే దిక్కులేదు వ్యూస్ కి, మళ్ళీ నీ ఫోటో పెట్టుకుని ఇంకోటి వ్యూస్ తెచ్చుకోవటం. ఛీ ఎదవా. ఒక 1 month నుంచి నా ఫోటో thumbnail లో ఉంటే ఆ వీడియోలకు మాత్రమే వ్యూస్ ఉన్నాయి, మిగతా వీడియోలకి 500 1000 మాత్రమే. నా ఫోటో ఉన్న thumbnail ఉన్న వ్యూస్ ఆ వీడియోస్ చూడండి, వ్యూస్ 10,000 15,000 ఉంటున్నాయి. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకో, కాసేపు అయి మాట్లాడదాం. అయితే కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది యాక్సిడెంట్ డ్రామా, ఇది కన్నింగ్ డ్రామా, ఇదంతా ఫేక్, ఇదంతా ట్రాష్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే నాకు నిజంగా మనసుకు చాలా కష్టం వేసింది. వాళ్ళు అంటుంది ఏంటంటే, యాక్సిడెంట్ జరిగితే నీకెందుకు దెబ్బలు తగలట్లేదు అంటే. నిజమే కదరా, ఎవరికన్నా వచ్చే జనరల్ డౌట్ రా అది ఎదవా. ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తా తప్పతాయిపోయి 3 సార్లు కింద పడి 4 సార్లు మీద పడి చివరాఖరికి కుక్క సాగు సస్తే ఆడి సావుకి కాలు మీద బూటు గుర్తుంది, తోడ మీద ఇంకేదో గుర్తుంది, మెడ మీద ఇంకేదో గుర్తుంది అని చెప్పేసి మీడియా ట్రయల్స్ చేసింది ఎవడురా? నువ్వు కాదు. అలాగే నువ్వు ఏ విధంగా అయితే ఆ దిక్కుమాల సావుని మీడియా ట్రయల్స్ చేసావో, అలాగే నీకైనా యాక్సిడెంట్ కూడా కొంతమంది మీడియా ట్రయల్స్ చేస్తారు. ఇప్పుడు నువ్వు పెట్టిన ఆ విజువల్స్ లోనే నీ కారు చూడు, ఫ్రంట్ పార్ట్ అంతా తొక్కు అయిపోయింది, అవునా? అది ముట్టుకుంటే ఊడిపోయిద్దా చచ్చిపోయిద్దా అన్నట్టుగా తయారైంది. కానీ దాంట్లో ఉన్న నీ మీద మాత్రం చిన్న దెబ్బ కూడా తగలలేదంటే ఎవడురా నమ్ముతారు? ఎట్రా నమ్ముతారు? కనీసం దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఏమన్నా ఉండి చచ్చినాయా, ఓపెన్ అయినాయా అంటే అది లేదు. పోనీ అదేమన్నా వీర విక్రమ ఇన్నోవా కారా లేకపోతే ఫార్చునర్ కారా అంటే కాదు, యానాటితో డిజైర్ కారు. పోనీ ఆ డిజైర్ కారు కన్నా సవ్యంగా ఉండి చచ్చిందా? ఈడు మా మీద అన్యాయంగా ప్రచారం చేస్తున్నారు. ఒరే తొండమాకు కూడా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వురా విగ్గుదర్శనం. ఒక్కసారి ఈడేదో పెద్ద వీర విక్రమ కారులో వెళ్ళినట్టు బిల్డప్ ఇస్తున్నాడు కదా, ఒకసారి చూడండి ఏముందో ఈ కారులో. ఇది చూస్తున్నారు కదా, ఈ కార్ ఎవరి పేరు మీద ఉంది అంటే దారా ప్రమీళా రాణి. అంటే ఎవరు? వీడి తల్లి గారు. ఆవిడ పేరు మీద ఉన్న ఈ కారు ఎప్పుడు కొన్నారు అది మనకు తెలియదు. కానీ ఈ కారు మీద మొట్టమొదటి ఫైన్ ఎప్పుడుందో తెలుసా? 2022 ఫిబ్రవరి 18వ తేదీన ఉంది. ఎంత? 1000 రూపాయలు. ఇంకొకటి ఎప్పుడుంది? 2025 ఆగస్టు 7వ తారీఖు, అంటే యాక్సిడెంట్ అవటానికి వారం ముందు కూడా ఈ కారు మీద ఇంకో చలానా పడింది. ఎంతో తెలుసా? 14,000 రూపాయలు. ఎందుకు పడిందో ఇప్పుడు చూద్దాం పట్టండి. ఈ 1000 రూపాయల చలాన్ వచ్చేపాటికి ఓవర్ స్పీడింగ్ ఆర్ డ్రైవింగ్ ఎట్ ఎక్సెసివ్ స్పీడ్ లిమిట్, అంటే వీడు బాధ్యతారాహిత్యంగా ఇష్టారాజ్యంగా తోలి ఓవర్ స్పీడ్ తో వెళ్ళిపోవటం వల్ల ఫైన్ పడింది. మరి రాత్రి ఏదో వీడు దేశ సేవ చేసి వస్తుంటే ఏదో అనుకోకుండా జరిగిపోయినట్టు మాట్లాడుతున్నాడు. మరి గాలేదబా, నేను రికార్డ్స్ లో ఉందిరా నువ్వు ఓవర్ స్పీడింగ్ తోలుతా ఉన్నావు అని చెప్పేసి. పోనీ ఆ కారు ఏమన్నా శుద్ధమైన కారా? అది కాదు. ఆ సెకండ్ది చూడండి ఒకసారి, చలానా 14,000 రూపాయలు చలానా. దాంట్లో చూసారు కదా, అఫెన్సెస్ ఛార్జ్డ్ ఏముంది? మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం 2,000 ఒక ఫైను, 2,000 ఒక ఫైను, 10,000 ఒక ఫైను పడింది. వీటన్నిటికీ కారణం ఏంటి? నో ఇన్సూరెన్స్ టు ద వెహికల్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, ఆ వెహికల్ రిపేర్ చేయించాలంటే ఇన్సూరెన్స్ రాదు. ఎందుకంటే ఇది కట్టలేదు కదా, ఇడు రూల్స్ ను పాటించాడు కదా బాబు. మరి వీడికి దేశం అన్నా ఈ దేశపు చట్టాలన్నా విలువ సలువ ఉండి వస్తేగా లేదు. రెండోది, వెహికల్ వితౌట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సెక్షన్ 56 కింద ఈ వెహికల్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు. అంటే ఈ వెహికల్ రోడ్డు మీద తిరగటానికి పనికిరాని బండి. మరి అట్లాంటి బండి వేసుకుని వీడు ఓవర్ స్పీడ్ తోలుతా యాక్సిడెంట్ చేసింది కాకుండా, నాకు యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను అడుక్కు తినే పొజిషన్లో ఉన్నాను, నాకు డబ్బులు అరే యద్దావా, నీ కారుకు నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకుని ఉండుంటే ఈ పరిస్థితి ఉండదుగా. ఇప్పుడు నా కారుకి కూడా హైవే మీద యాక్సిడెంట్ అయింది. నాకు యాక్సిడెంట్ అయ్యింది అని ఫొటోస్ పెట్టాను. నా యాక్సిడెంట్ అయిన కారు రిపేర్ చేయించుకో అవసరం లేదురా. మన కారుకి ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళే దాన్ని రిపేర్ చేయిస్తారు. కానీ ఇన్సూరెన్స్ కట్టుకుంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి ఏమోనని కక్కుర్తిపడింది నువ్వు. కక్కుర్తిపడ్డావో లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటే నేను సందాలు అడుక్కోలేను కాబట్టి ఇన్సూరెన్స్ కట్టకుండా ఎగదొబ్బుదాం అనుకున్నావో తెలీదు. మొత్తానికి దాని తాలూకా ఫైన్ కూడా ఉంది. ఇక మూడోది, వితౌట్ పర్మిట్ ఆర్ వైలేషన్, ఎన్పి ఆథరైజేషన్ ఎక్స్పైర్డ్. అంటే
ఇది ఎక్కడ పడితే అక్కడ తిరగటానికి కూడా లేదు, ఆథరైజేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఈ కారణం చేత వీడికి 14,000 రూపాయల ఫైన్ పడి వారమే అయ్యింది. మళ్ళీ ఇంత వారంలోనే నువ్వు ఎట్టబోయినావు ఆ కారు వేసుకుని ఓవర్ స్పీడ్లో? ఎంత ఓవర్ స్పీడ్లో ఉంటే నీ కారు ఒక పిల్లర్ని గుద్ది టటటటటట 4-5 పిల్లర్ని ఎరగొట్టేసుకుని మరి పడిపోయిందిరా. ఇవన్నీ చెప్పకుండా శుద్ధపూసలాగా వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి వీడు, చెప్పర గాడిద. దెబ్బలు తగలలేదు, దేవుని మహాకృప. కొట్టకాయ ఏం కాదు, చచ్చిపోవాల్సిన వాళ్ళం, దేవుడు చిన్న గీత కూడా ఒంటి మీద. ఇప్పుడు గతంలో అజయ్ బాబు గారు నీ దోస్తు జాన్ జిగ్గిడి గాడు ఉన్నాడు కదా, ఆడోసారి ఇట్టాగే ఏదో చిన్న గాజు పెంకు పట్టుకుని హత్యాయత్నం జరిగిందని, ఇంకోసారి ఏమో కారు మీద 2 గులకరాళ్ళు పడితే నా కారుని యాక్సిడెంట్ చేయించాలని చూశారు మతోన్మదులని మట్టగడసలు అని చెప్పేసి చాలా కథలు వేసాడు. ఆడి దోస్తు అయిన నువ్వు ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయితే మాత్రం ఎవడన్నా నమ్ముతాడారా? చూడండి ఇంకా ఇది చెప్పే శుద్ధపూస సొల్లు కబుర్లు. పట్లు కూడా చెరగనివ్వకుండా మమ్మల్ని క్షేమకరంగా దేవుడు ఆయన హస్తపుడలా మరుగుపరిచి సురక్షితంగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇందాకే చెప్పావు మేము కారులో ఇరుక్కు దొబ్బితే అక్కడ వచ్చిన జనాలు అద్దాల్లోంచి లాగారని, దేవుడు సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా? నీతి లేని. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరైతే ఇది డ్రామా అంటున్నారో, అరే మీకు నిజంగా ధైర్యం ఉంటే నేను అడ్రస్ చెప్పాను కదా, కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాటూరు మెడికల్ కాలేజ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము కారులో ఇరుక్కొని ఉండంగానే అక్కడ స్థానికులు 5-6 మంది వచ్చి మమ్మల్ని బయటకు తీశారు, వాళ్ళే సాక్షులు. ఇప్పటికీ కూడా అక్కడ పగిలిపోయినటువంటి స్తంభాలు, అవి విరిగిపోయినటువంటి కడ్డీలు, ఫెన్సింగ్ వైర్లు అక్కడే పడి ఉన్నాయి. ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు ఉదయాన్నే డబ్బులు కూడా ఫైన్ కట్టించుకున్నారు మాతో. ఇది సిగ్గులు ఎదురా చెప్పడానికి. ఈ ఫైన్ ఏదో నీ వెహికల్ మీద పడ్డప్పుడే కట్టేసి ఆ రెన్యువల్స్ ఆథరైజేషన్స్ అన్ని తీసుకుని ఉండుంటే ఈ దరిద్రం వచ్చేదా? అసలు రాలేదుగా. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఆ స్తంభాలు ఎరగొట్టిన దానికి వాటికి వీటికి ఫైన్ కట్టానని గర్వంగా చెప్పుకుంటున్నావు. అంటే ఓహో ఇప్పుడు ఫండ్ రైజింగ్ బిల్లులో జనాల మీద అది కూడా వేస్తావు అయితే. కానీ జరిగినటువంటి వాస్తవం మీరు ఇది అబద్ధమని, ఇది యాక్సిడెంట్ కాదని నిరూపించగలిగితే నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా. ఒరే నీకున్నదే బొకడా ఒక ఛానల్, మొన్న ఆడి పేరు చెప్పి ఈడి పేరు చెప్పి అనాథాశ్రమం వృద్ధాశ్రమం అని చెప్పి ఇంకో 2 ఛానల్స్ స్టార్ట్ చేసుకున్నావు. వాటికి నిండా ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ లేరు, దీనికేమో 1,00,000 మంది కూడా లేరు. మాట్లాడితే ప్రతి ఒక్కరి దగ్గర నేను ఛానల్ మూసేస్తాను. ఒరే నీకు ఛానల్ మొయ్యటం అంత బరువుగా ఉంటే మూసిపారు దబ్బు, అంతేగాని జనాలకి ఛాలెంజ్లు చేసి ఛానల్ మూసేస్తున్నట్టుగా పారిపోవాలని చూస్తున్నావా? జనాలు కూడా అర్థం చేసుకుని బహుశా ఈడు ఎక్స్పెక్ట్ చేసినంత ఫండ్ ఇడికి రావట్లేదు అనుకుంటా, అందుకే మాటికి నేను ఛానల్ మూసేస్తా అంటున్నాడు. అదేదో కృష్ణ గారి నెంబర్ 1 సినిమాలో మాట్లాడితే బాబు మోహన్ అంటా ఉంటాడు చూసారా, నువ్వు స్కూల్ మూసే అని చెప్పేసి. ఈ దిక్మలేదో కూడా అంతే, నేను మూసేస్తా అంటాడు. ఈడు మూసేది లేదు, పీకేది లేదు. గతంలో ఒకసారి నాతో ఛాలెంజ్ చేశాడు, ఛానల్ మూసేస్తా అన్నాడు, మూసింది లేదు. ఆ తర్వాత ఐరా మీడియా నాగేంద్ర గారితో ఛానల్ మూసేస్తా అన్నాడు, మూసింది లేదు. ఇంకా ఎవరో 2-3 కూడా తొడగొట్టాడు. ఆడి తొడ వాసిపోతుంది తప్ప జనం మొహం వాసిపోతున్నారు తప్ప ఈడి ఛానల్ మాత్రం మోస్తుంది లేదు, పీకుతుంది లేదు. మీరేం చెప్తే ఆ పని చేస్తా, మీ ముందు నేను తలదించుకుని నిలబడతా. మీరు నిరూపించగలిగితే మీ వల్ల అవుతుందా? ఒరే ఆల్రెడీ నీకు 3 ఛాలెంజ్లు ఇచ్చా. ఆ 3 ఛాలెంజ్లో ఒక్కదానికి కూడా నువ్వు నిలబడలేక ఎప్పుడో తలదించేసావురా. తెగులు తగిలిన కూడెళ్ళి మెడట పడిపోయింది అప్పుడు నీకు. ఇంకా ఎందుకురా నీకు ఛాలెంజ్లు? ఈ విషయం గురించి మాట్లాడు. మీకు సాధ్యమైతే నిరూపించండి. నోరుంది కదా ఇష్టం వచ్చింది మాట్లాడడం కాదు. కాటూరు మెడికల్ కాలేజ్ దగ్గరికి మేమంటా దూరం నిలబడి కారు నెట్టేసి, సరే ఈ సొల్లు చెప్తానే ఉంటాడు, లాస్ట్కి వచ్చేద్దాం. కొత్త కారు కొనేంత స్తోమత కానీ డబ్బు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నా దగ్గర లేదు. ఇది ఈడ వారం. ఇప్పుడు వీడికి కొత్త కారు కావాలంటే ఒకసారి వీడియో చూడండి. ఎమర్జెన్సీ నీడ్ కారు. 3 లక్షల డౌన్ పేమెంట్ కంటే కారు కూడా మాట్లాడుకుని పెట్టుకున్నాను. 3 లక్షల డౌన్ పేమెంట్ పెడితే 7 సీటర్ అది కూడా వస్తుంది. 3 లక్షల డౌన్ పేమెంట్ కట్టి లేక గత 3 నెలల నుంచి అలా వెయిట్ చేస్తాను. చూసారు కదా, ఇది ఈడు నా దగ్గర 3 లక్షలు లేవు అని చెప్పేసి అంటున్నాడు. ఆ 3 లక్షలు ఉంటే నేను ఈ పాటికి కారు కొనేద్దును, ఇన్నోవా కొనేద్దును, అది ఇది అని చెప్పి బిల్డప్ ఎత్తున్నాడు. ఇప్పుడు ఈ వేసిన ప్లాన్ ఏంటంటే ఈ కారు కోసమే. కానీ ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఇమ్మీడియట్ గా కొత్త కారు కావాలి అంటే కారుకి డబ్బులు రావుగా, జనాలు నమ్మరుగా. పైపెచ్చు వీళ్ళ అమ్మగారి కారు కదా ఇది, వీళ్ళ అమ్మగారికి మళ్ళీ దీన్ని రిపేర్ చేసి అప్పచెప్పాలి. ఎందుకంటే మన కుండలో కూర కదలకుండా ఉండాలి, పిల్లోడు మాత్రం దుడ్డు ముక్కలాగా బలవాలని చెప్పేసి ఆశ. కాబట్టి కొత్త కారుకి ఇప్పుడు ఫండ్ రైజింగ్ పెట్టలేదు, కానీ తొందరలోనే పెడతాడు. దానికి ఇది వాడే స్కెచ్ కూడా ఏంటి, ఈ చిన్న కారులు తిరగటం వల్ల నాకు రక్షణ లేకుండా పోయింది, యాక్సిడెంట్ అయితే తప్పించుకోవటం కుదరట్లేదు, కాబట్టి నాకు పెద్ద ఇన్నోవా కారు లేకపోతే బెంజ్ కారు, రేంజ్ రోవర్ కారు అంత అడుగుతాడో లేదు తెలియదు, కానీ అడగటానికైతే ఆస్కారం ఉంది.
అన్ని అడిగేలాగా తొందరలోనే ఫండ్ రైజింగ్ పెడతాడు. అదొక 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 1 సంవత్సరానికి కావచ్చు. అంటే జనాలు ఎంత మర్చిపోయిన తర్వాత అవ్వచ్చు. కానీ గ్యారంటీగా పెడతాడు, చూసుకోండి. ఎందుకంటే సొంత డబ్బులతో కారు కొనే కెపాసిటీ ఈ యాదవ్కి ఎప్పటికీ లేదు. పోనీ అలా అని చెప్పి ఈ కారుని రిపేర్ చేయించుకునేంత స్తోమత వీడికుందా? స్తోమత అనే పదం ఎందుకు వాడుతున్నా ఇక్కడ? వీడి గతంలో నన్ను కావచ్చు, నాలాంటి చాలా మంది హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళ విషయంలో ఆన్లైన్ బెగ్గర్స్ డబ్బులు అడుక్కుంటారు, అది ఇది అని బేస్ వాయిస్ వేసుకుని తెగ రెచ్చిపోయాడు. ఎరా నీ బతుక్కి నువ్వు ఇంకొకరిని విమర్శించేవాడివా? నువ్వు అహంకారం గురించి కూడా ఇందాక ఏదో మాట్లాడదాం, అది కూడా చివరిలో. ఇప్పుడు ఈ కార్ రిపేర్ బిల్లు మీ మీద వేస్తాడు చూడండి. అంటే మీ మీద ఇన్ ద సెన్స్, ఈ వీడియో ఎవరన్నా గొర్రెలు చూస్తుంటే గొర్రెలకు చెప్తున్నా, ఎందుకంటే బలయ్యేది ఆడలే, దోపిడీకి గురయ్యేది ఆడలే. ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా? 35,000. అదే నా అది కూడా నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదురా, నీకు మీ వాళ్ళందరూ దశంభాగాల రూపంలో ఇచ్చిన దాన్ని నువ్వు దాచుకున్నప్పుడు మిగిలింది అది. అర్థమైందా? ఎందుకంటే వీడు సిపిఎఫ్ టీవీ అని పెట్టాడు, కానీ వీడికో ట్రస్ట్ కానీ, సొసైటీ కానీ, సెక్షన్ 8 కంపెనీ కానీ ఏమీ లేదు. వీడు ఫండ్ రైజింగ్ కూడా అభినయ్ దర్శన్ అనే పేరు మీద చేస్తున్నాడు. కావాలంటే ఆ క్యూఆర్ స్కాన్ చేసుకుని చూడండి, సిపిఎఫ్ టీవీ అని కానీ లేకపోతే సిపిఎఫ్ ట్రస్ట్ అని కానీ ఏం రాదు, అభినయ్ దర్శన్ అనే పేరు మీద వస్తుంది. సో ఆడి అకౌంట్ లో ఉండే ప్రతి సింగిల్ పెన్నీ కూడా మీరిచ్చేదే. కొత్త కారు కొనే ఆలోచన లేదు, కొత్త కారు కొనేంత స్తోమత లేదు. నా దగ్గర ఒక 10,000 ఉంటే ఆ 10,000 ఎంత మందికి సహాయం చేయొచ్చని ఆలోచించే మనస్తత్వం నాది. అమ్మ బాబోయ్, పొరపాటున ఎవడన్నా ఇంటే నీకు కాకుండా నోబెల్ ప్రైజ్ ఎవడెవడికో ఇస్తున్నారు, ఏంట్రా కర్మ, ఈడికి కదా ఇవ్వాల్సింది అనుకుంటారా? నీ నిజ స్వరూపం అదే, నీచ స్వరూపం వీళ్ళకి తెలియదు కదా. నువ్వు 10,000 పంచిపెట్టి ఆ 10,000 రూపాయలతోటి నువ్వు ₹1,00,000 పబ్లిసిటీ చేసుకుని ఇంకో ₹2,00,000 డొనేషన్స్ వసూలు చేసే బ్యాచ్ కదా అది మ్యాటర్. కొత్త కారు కొనే ఆలోచన లేదు. సో ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇప్పుడే కొత్త కారుకి ఫండ్ రైజింగ్ పెడితే పాత కారు రిపేర్కి ఎవడిస్తాడు? మీ మామ తడికి వచ్చి ఇచ్చిద్దా? నేను అందరికీ చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కడు ఇలాంటి జరిగినప్పుడు పాస్టర్లకి నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. ఒకవేళ నేను చచ్చున్నా ఒకడు రకరకాల కామెంట్లు పెడుతున్నారు యాక్సిడెంట్ వీడియో కింద, తాగి డ్రైవ్ చేస్తావా నువ్వు కూడా. ఒక ఛాలెంజ్ ఇచ్చి చెప్తున్నాను రా, నీకు నిజంగా చిత్తశుద్ధి దమ్ము ఉండుంటే, నాకు అసలు ముందు అలవాట్లేదు, నేను కావాలంటే బ్లడ్ టెస్ట్కి రెడీ, ఆల్కహాల్ టెస్ట్ చేసుకోండి అని చెప్పేసి రారా. కుదురుద్దా? నీ బతుక్కి తాగుబోతే అదవా. నిన్నెవడో అన్నాడంట, మళ్ళీ పిసికేసుకుంటున్నాడు ఇటు. నువ్వు ఆడు బకడి తాగిపోయాడు, నువ్వు బడ్వైజర్ తాగేవావు, ఎవడికి తెలుసురా? మళ్ళీ నాకు ఇన్ని బ్రాండ్లు అట్ట తెలుసు అని అనుకోమాకండి. టీవీలోను యాడ్లోను చూసిందే. ప్రవీణ్ గాడి లాగా తాగి డ్రైవ్ చేసావా? డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం, ఎవరు తాగమన్నాడు అని ఇలాంటి తప్పుడు కామెంట్స్ పెడుతున్నారు తప్పుడు వెధవలు కొంతమంది. చూస్తున్నారు కదా వీడు ఎంత నోరు బారేసుకుంటున్నాడు. వీడు నేను సేవకుడిని, మేము అలా ఎలా పెడితే అలా మాట్లాడు, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద నోరు పారేసుకోం అంటా ఉంటాడు సొద్దపుస్ కబుర్లు. వీడు తప్పుడు వెధవులు ఇప్పుడు వెధవులు అంటున్నాడు. మళ్ళీ వీడు కాసేపు తర్వాత నీతులు బెంగుతాడు, అది కూడా చూద్దాం. ఏం చేస్తాం వీళ్ళని? నువ్వు బొచ్చు ఏమీ చేయలేవు. మాటలు మేము వెధవ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఆగస్టు 15వ తారీఖు అర్ధరాత్రి 2 గంటలకు జరిగినటువంటి సంఘటన. కారు రిపేర్ చేయించడానికి ₹1,60,000 అవుతుంది. అది ఇప్పుడు ఆ ₹1,60,000లో మీరు ఎంత ఇస్తారు? ఇది టార్గెట్ పెట్టరా. ₹1,60,000 అవుతుంటే మేము తగ్గించి మాట్లాడటానికి ప్రయత్నం చేశాం. కారుని ఆ గోతులోంచి బయటకు తీయటానికి ట్రాఫిక్ పోలీస్కి, అక్కడ నుంచి ఆ కారుని మెకానిక్ షెడ్కి తీసుకెళ్ళటానికి, దీని అంతటికి అయిన ఖర్చు ₹10,000. అది కాకుండా ₹1,60,000 అవుతుందంటే తగ్గించి మాట్లాడితే లాస్ట్కి ₹1,20,000కి కారు చేస్తామని చెప్పారు. ₹1,20,000 కారు రిపేర్ చేస్తామన్నారు. కారుని వదులుకోలేను కదా, కొంతమంది చెప్పారు బ్రదర్ ఇప్పుడు ఆ కారుని వదిలేసి, ఎందుకంటే ఎల్లో ప్లేట్ కార్ అది నాది. మరలా కొంతమంది దీని మీద కామెంట్ చేస్తారు, ఎల్లో ప్లేట్ ఉంది కాబట్టి ఆ కారు నీది కాదంటున్నారు. అరే తెలుసుకొని మాట్లాడండి. నా కారు ఎల్లో ప్లేట్ కారే, నన్ను మీటింగ్స్ పిలిచే సేవకులకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీ కారు కాదురా, మీ అమ్మ కారు. నా కారులో నన్ను చూసిన వాళ్ళకి తెలుసు. నా కారు ఎల్లో ప్లేటే, AP04 TV 2117 కడప కార్ ఇది, కడప రిజిస్ట్రేషన్ కార్ ఇది. ఇది కూడా నా పేరుతో లేదు, మా అమ్మ పేరుతో ఉంది. అది నా సొంత కారు కాదు. పరిచయలో తిరుగుతుందని వాళ్ళు దయతో జాలితో ఇచ్చినటువంటి కారు మాత్రమే, అది తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కారు, అది నా సొంత కారు కూడా కాదు. 2016లో కొన్న కారు అది. 2018 నుంచి సేవలో నేను తిప్పుతున్నా నా కారుని. అది విన్నారు కదా,
ఇది 2016లో కొన్న కారు, ఇప్పుడు దానికి 1,20,000 రిపేర్కి అవుతుంది. 10,000 రూపాయలు ఈడు ఆల్రెడీ ఖర్చు పెట్టున్నాడు, క్రెయిన్కి బ్రెయిన్కి అన్నిటికీ కలిపి. ఇంకొక 10,000 15,000 ఈడు ఆల్రెడీ పోలీసులకి ఫైన్ కట్టున్నాడు. వెరసి దీని వాల్యూ 1,40,000 రూపాయలు ఇప్పటికి రిపేర్ చేయించడానికి మాత్రమే అవుతా ఉంది. కానీ 2016 అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం, 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరంలోకి వచ్చింది. 10 ఏళ్ల క్రితం కొన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించిన కారు. అది అప్పటి దాని ఒరిజినల్ వాల్యూ ప్రకారం చూసుకుంటే నాట్ మోర్ దాన్ 8 lakhs. ఆ కారుకి ఇప్పుడు మళ్ళీ 1,50,000 రూపాయలు మీ అందరూ కలిపి చదివిచ్చి సంతర్పణ పెడితే వీడు రిపేర్ చేయించుకుని వాళ్ళ అమ్మగారి చేతుల్లో పెడతాడు. ఆ తర్వాత వీడు కొత్త కారు కోసం ఫండ్ రైజింగ్ పెడతాడు. అప్పుడు కూడా దానికి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత మీ నెత్తి మీదే పెడతాడు. కాబట్టి మీ అందరి జేబులకి మళ్ళీ ఒకసారి చిల్లెడతాడు. సో ఇప్పుడు దాన్ని ముందే పసిగట్టి కొంతమంది క్రైస్తవులు, మరికొంతమంది మీడియా మిత్రులు, మరికొంతమంది హిందువులు ఎరా అభినయ్ దర్శన్గా ఎందుకురా ఈ డ్రామాలు ఆడుతున్నావు అని కనిపెట్టి వీడియో పెడితే మాత్రం వీడికి కడుపు మండిపోద్ది. యాసిడిటీతో పొగలు కక్కేస్తా ఉంటాడు. పనికిమాలిన వెదవలంటాడు, నీచులు అంటాడు, నికృష్టుడు అంటాడు. కానీ అసలు పెద్ద నికృష్టుడు, అసలు పెద్ద పనికిమాలినోడు ఈ పోరంబొక్కాడే కదా. ఇది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్స్. ఓకే, అది ఎల్లో ప్లేట్ టాక్సీ ప్లేట్ కార్. అది అసలు రే టాక్సీ ప్లేట్ కార్ ఏంట్రా? దాన్ని మీరు వాడుకుందే టాక్సీకి తిప్పుకోవటానికి, పర్సనల్గా తిరగటానికి అయితే ఎప్పుడు 2 yearsకి ఒకసారి పర్మిట్లు కట్టుకుంటా, 3 monthsకి ఒకసారి రోడ్ ట్యాక్సీలు కట్టుకుంటా తిరగరు కదా. మీరు టాక్సీ వ్యాపారం చేసుకునే వాళ్ళు చేసుకోండి. అది లాభసాటిగా లేదు కాబట్టి, సినిమా వాళ్ళు అవతలకి దొబ్బై అన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు సేవకుడు అవతారం ఎత్తేసి జనాలకి షేవింగ్ వేస్తా ఉన్నావే, వేద్దావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలంటోడు ఆడి దగ్గర ఈడి దగ్గర తొడగొడతాం నేర్చుకోవాలి. కానీ నాలాంటోడి దగ్గరికి వచ్చినప్పుడు తల దించి మాట్లాడాలా. అర్థమైందా? కొంచెం ఎక్స్ట్రాలు చేసావంటే కింద నుంచి లాగుతాయి ఇన్ఫర్మేషన్, మొత్తం నరాలు తెగుతాయి ఒక్క దెబ్బకి. ఇంత స్పష్టంగా చెప్తున్నాను. ఆ కార్కి బొచ్చు నువ్వు చెప్పకపోయినా మేము ఉన్నాంరా బయటికి లాగటానికి, అన్ని లాగుతాం. 1,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది రిపేర్ చేయించడానికి. విజయవాడలోనే పెట్టాము, షెడ్లో పెట్టాం. అది రిపేర్ వర్క్ ఈ రోజే స్టార్ట్ చేశారు, ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఓకే, ఈ రోజే అడ్వాన్స్ కొంచెం అమౌంట్ ఇచ్చాను నేను చేయటానికి. 5 రోజులు పడుతుందన్నారు కారు రిపేర్ అయి బయటికి రావడానికి. ముందు ఎలా ఉందో అలా తయారు చేసి ఇస్తాము. అన్ని ఆల్మోస్ట్ 40 స్పేర్ పార్ట్స్ పోయాయి. 40 స్పేర్ పార్ట్స్ కొత్త వేయాలని చెప్పారు. సరే అని చెప్పాము. ఏదేమైనా కార్ వర్క్ స్టార్ట్ అయింది. మన సిపిఎఫ్ మెంబర్స్ ని మాత్రమే నేను విన్నపం చేసుకుంటున్నా. ఎవరైతే మన సిపిఎఫ్ మెంబర్స్ ఉన్నారో, మెంబర్స్ కదరా రే, మెంబర్స్ కాదురా మాంబళంగా మెంబర్స్, ఎవరైతే మన లైవ్స్ ని చూస్తున్నారో, ఎవరైతే నా ప్రసంగాలను వింటున్నారో, ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆశీర్వదించబడుతున్నారో, జరుగుతుందరా ఆరాధన ద్వారా కావచ్చు, లైవ్స్ ద్వారా కావచ్చు, ప్రసంగాల ద్వారా కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. కార్ రిపేర్ చేయించడానికి అంత స్తోమత నా దగ్గర లేదు. నా దగ్గర కొంచెం మాత్రం డబ్బులు ఉన్నాయి. కారు రిపేర్ చేయించడానికి స్తోమత లేదు, కారు కొనుక్కోవటానికి స్తోమత లేదు, ఛానల్లో జీతాలు ఇవ్వటానికి స్తోమత లేదు. కానీ కనపడ్డ నల్ల పనికిమాలిన వెధవులు, పని లేని వెధవులు, బెచ్చగాళ్ళు, బెగ్గర్స్ అంటానికి మాత్రం స్తోమత ఉందే. మన సిపిఎఫ్ మెంబర్స్ కానీ, మన ప్రసంగాల్ని లైవ్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మాత్రం మీకు దేవుడు ప్రేరేపిస్తే మీరు సహకరించండి. అది సిపిఎఫ్ మెంబర్స్ అవ్వటం ఎందుకు అంటే ఇట్ట కర్మగా అలుచుకోవటానికి, అది లెక్క. పోనీ ఎంత కబుర్లు చెప్తాడు కదా ఈడు, ఇందాకటి నుంచి పనికిమాలిన వెధవులు, దిక్కుమాలిన వెధవులు అన్నాడు కదా. ఈడు కాసేపు నీతులు దొబ్బితే ఎట్లా ఉంటుందో చెప్పనా? నిన్న ఈడు కలిగిరి అక్కడికి పోయి వచ్చాడు కదా, మరి అక్కడ మాట్లాడాడు ఎక్కడ మాట్లాడాడు తెలియదు. ఇది ఈడు నీతులు చెప్తాడు చూడండి అయ్యా. తమ్మునేలు సేవకులు అనేవాళ్ళు అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఒక గాడిద అహంకారం అంటే ఏంటో తెలుసా? నేను తప్ప అందరూ ఎదవలే అనుకోవటమే అహంకారం రా. అహం అంటేనే ఆ భావన, నేను అనే భావనే అహం అంటారు. నువ్వు అంటున్నావు చూసావా, నేనైతే ఏనండి నేను చెప్పడం ఎందుకు దరిద్రం. ఏ సేవకుడైనా, నేను కూడా బహిరంగముగా నిర్విరామముగా దేశ విదేశాల్లో వాడబడుతున్నటువంటి బిజీ సేవకునే కదా. మరి నేనెందుకు అరగంటలో డేట్ ఇవ్వగలుగుతున్నా, మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే నువ్వు ఏగలు తోలుకుంటా కూడా ఏదో పెద్ద ఈ పీక్ అట్లా కట్టేస్తున్నట్టు బిల్డప్ ఎత్తున్నావు కాబట్టి. ఎందుకంటే నువ్వు అంటున్నావు చూడు, దేశ విదేశాల్లో వాడబడుతున్నా అని. నిన్ను ఎవడు వాడుతున్నాడో మాకు తెలియదు, కానీ ఏ విదేశాలకు వెళ్ళి ఎన్ని సువార్తలు చెప్పేవారు నువ్వు?
పోనీ భారతదేశంలో నువ్వు రోజుకి ఎన్ని సువార్తలు చెప్తున్నావు, ఎన్ని సభల్లో పాల్గొంటున్నావు? చెప్పరా నీ బతికి సిపిఎఫ్ టీవీలో కూర్చుని అన్ని నీ ఇంటర్వ్యూ పేరుతోటి పిలిచి ఆడి దగ్గర ఒక 100, ఈడి దగ్గర ఒక 1000 సందాలు అడుగు తినే బతుకు నీది. నువ్వు దేశ విదేశాల్లో వాడబడుతున్న దైవజనున్నే కదా. ఇదే అహంకారం అంటే, అర్థమైందా? ఫస్ట్ నువ్వు విడిచిపెట్టరు అహంకారం అనేది. ఆ నేను అనే భావన పోతే తప్ప అహం పోయినట్టు కాదు, అర్థమైందా? వీడు ముండ కూర్చుని ఊళ్ళో ఉన్న సేవకులందరినీ విమర్శ చేస్తా ఉన్నాడు. వాళ్ళకి అహంకారం, వీళ్ళకి అహంకారం ఏమీ లేదు. వీడు పిలవంగానే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వట్లా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఒకటి క్రైస్తవుడిగా దాకట్లా ఎవడో, అది వీడు కడుపు మంట. ఈ కడుపు మంటతో వీడు ఆడి మీద ఈడి మీద విషం కక్కుతా ఉంటాడు. అది విషం కక్కుతా ఉంటాం కూడా కాదు, కడుపు మంట కక్కుతా ఉంటాడు. వీడికి అంత కెపాసిటీ కూడా లేదు. ఎరా ఇది వీడి బతుకు. చూశారు కదా, ఒక యాక్సిడెంట్ అనే డ్రామాని క్రియేట్ చేశాడు అని నేను అనట్లేదు, అని ఎవరో అన్నారు. అలా క్రియేట్ చేసి చివరాఖరికి ఏం తెలిచాడు అంటే, ఆ డొక్కు కారికి, ఆ 10 ఏళ్ల పాడుబడిపోయిన తుక్కు కారికి ఓ 1,50,000 రూపాయలు ఫండ్ రైజింగ్ కోసం పెట్టాడు. ఎందుకంటే వీడు 1,20,000 అడిగితే 1,20,000 రావు కదా, ఆయన ఎంతో కొంత వస్తాయిగా, వస్తే అది ఈ వజంగా అడుక్కు తినడానికి ఈడి ఫ్రెండ్ అజయ్ బాబు గడు, అడే ఎర్రప్పగాడు గతంలో 2 సార్లు డ్రామా వేశాడు. ఓసారి హత్యాయత్నం అన్నాడు, ఓసారి యాక్సిడెంట్ చేశారు అన్నాడు, ఓసారి నాకు తెలిసి ఆ తాగి గుద్దేసి ఉంటాడు, ఇంకోసారి ఆ తాగుడికి డబ్బులు లేక డ్రామా క్రియేట్ చేసి ఉంటాడు. ఈడు అదే పని చేస్తున్నాడు ఇప్పుడు. సో ఇట్లాంటి వాళ్ళని నమ్మి నట్టెట్లో మునిగిపోతారా, లేకపోతే వీళ్ళ మోసాలు తెలుసుకుని బయటకు వచ్చి మాకెందుకు వచ్చిన రుచురా బాబు ఇది అని చెప్పేసి రక్షించబడతారా? మీ ఇష్టం. కానీ చెప్పటం నా బాధ్యత. నేను చెప్పింది, వాడు చెప్పింది రెండిటిని చూడండి. సమస్తముని పరిశీలించుడి, మేలైన దానిని చేపట్టుడి. అర్థమైందా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బివేర్ ఆఫ్ చీటర్స్, బివేర్ ఆఫ్ పాస్టర్స్.